కూర్చొని విజువల్స్ కావాలి ఒకసారి అండి ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయంగా మొదలైనటువంటి అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా ఈ రోజున పార్లమెంట్లో నిన్న లోక్సభలో కానీ ఈ రోజున రాజ్యసభలో కానీ ఆమోదం పొంది బిల్లుగా రూపొందించినటువంటి ఒక చారిత్రాత్మకమైన ఘట్టం ఈరోజు జరిగింది. ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని చెప్పుకుంటున్నా కూడా ఏ రకమైనటువంటి చట్టబద్ధత లేకపోవడం వల్ల ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులని చెప్పి ఒక నినాదం తీసుకురావడం, బయటికి ఎక్కడికైనా సరే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రజలు కానీ విద్యార్థులు కానీ కాలేజీ స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఎక్కడికి వెళ్ళినా మీ రాజధాని ఏంటంటే ఫలానా అమరావతి రాజధాని అని కానీ చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని నెట్టేసినటువంటి చరిత్ర వైసీపీ ప్రభుత్వానికి అప్పట్లో. దాన్ని ఇవాళ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఈ ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధానికి అమరావతి ఉంటుందని చెప్పి చెప్పడం, దాంట్లో భాగంగా ఈ రోజున ఉభయ సభల్లో అటు లోక్సభలో కానీ ఇటు రాజ్యసభలో కానీ మొన్న అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన తర్వాత నిన్న ఈ రోజున 2 సభల్లో ఆమోదం పొంది ఈ వారంలో రాష్ట్రపతి ఆర్డినెన్స్గా కూడా ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి గుర్తింపు సాధించడం అన్నది కూటమి ప్రభుత్వం సాధించినటువంటి అద్భుతమైన విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఏదైతే ప్రజల ఆకాంక్షల మేరకు ఈ ప్రభుత్వం పనిచేస్తుందన్న దానికి ఇది నిదర్శనంగా మేము భావిస్తూ ఉన్నాం. మరి ఇంతటి నిర్ణయం అమలు చేయడంలో భాగంగా అటు భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోదీ గారు కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి వెళ్ళినటువంటి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని వారిని మనస్ఫూర్తిగా మా జనసేన పార్టీ తరఫున కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. ముందు ఈ ప్రభుత్వం ఏదైతే వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాలను అమలు చేసి ప్రజలకి సుపరిపాలన అందించే విధంగా మరింత దృఢంగా ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి యొక్క అడుగుజాడల్లో జనసేన పార్టీ కూడా దినదిన ప్రవర్ధమానమై ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలు ఏదైతే తీర్పునిచ్చి ఉన్నారో అయినా కూడా ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి మతి స్థిమితం కోల్పోయి ఏం మాట్లాడుతున్నాడో తెలియనటువంటి పరిస్థితులు చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే నిన్నటి రోజున ఒక చారిత్రాత్మకమైన ఘట్టంగా రూపొందించినటువంటి బిల్లులో కూడా మేము ప్రభుత్వంలో మళ్ళీ వస్తే కనుక అధికారంలోకి వస్తే మావిగాన్ రాజధాని అంటాను, లేదా 3 రాష్ట్రాలు 3 రాజధానులుగా మళ్ళీ తీసుకొస్తానని చెప్పడం అతని యొక్క అమాయకత్వానికి అతని ఆలోచన ధరణకి అతని యొక్క నిరంకుశత అర్థం పడుతున్న విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రజలు ఒక స్పష్టమైన తీర్పునిచ్చినా కూడా ఇంకా అతనిలో మార్పు రాకపోవడం చూస్తున్న వాళ్ళు అతను ఒక కమేడియన్గా భావిస్తూ ప్రజలు వాళ్ళందరూ కూడా నవ్వుకునేటువంటి పరిస్థితుల్లో అతని ఉద్దేశం ఏంటంటే అమరావతి రాజధానిగా స్థిరపడితే ఈ రాష్ట్రంలో భారీ ప్రాజెక్టులు కానీ ఉద్యోగస్తులకు ఉద్యోగాలు రావడం కానీ ఒక సుపరిపాలన అందించే విధంగా ఈ ఎన్డీఏ కూటమి ఎక్కడ బలపడుతుంది అనేటువంటి అభద్రతా భావంతో అతను చేస్తున్నటువంటి పిచ్చి ఆలోచనలు కానీ నిర్ణయాలు కానీ ప్రజలు అసహించుకునే పరిస్థితి ఉంది. వైసీపీలో ఉన్నటువంటి ఇతర నాయకులు కూడా గమనించి ఈ ప్రభుత్వం యొక్క నిర్ణయాలను స్వాగతించేలాగా నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్రను పోషించాలని చెప్పి వారికి మేము హితవు పలుకుతూ ఈ యొక్క నిర్ణయాన్ని ప్రజలందరూ ఆమోదిస్తున్నారు. దానికి వాళ్ళ నిర్ణయం వెలువడిన వెంటనే ప్రజలు ఎక్కడికక్కడ సంబరాలు చేసుకోవడం అన్నది కూడా మేము చాలా అభినందించే విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ అమరావతి స్థిరస్థాయిగా రాజధానికి వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఎన్డీఏ కూటమి మరింత ముందుకెళ్లాలని మేము ఆకాంక్షిస్తూ ఉన్నాం. కూర్చో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, కూటమి ఐక్యత, కూటమి ఐక్యత, కూటమి ఐక్యత.
ఇద్దరు కూర్చోండి బాగా వచ్చింది ఇప్పుడు అన్నా కూటమి